యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనం. నీతిని అనుసరించు వారులారా, నీతిని అనుసరించు వారులారా, నా మాట వినుడి, నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయపడకుడి. ఏం చేయకుడి? భయపడకుడి. ఈ భయం అనేది రకరకాల విధానాల్లో ఉంటుంది. భయం, వరద వస్తుందని భయం, భూకంపం వస్తుందని భయం, తుఫాను వస్తుందని భయం, మరి వెళ్ళి ప్రయాణంలో ఎట్లా వస్తారో అని భయం, రేపటి సంగతి ఏంటి అని భయం, పిల్లల విషయంలో భయం, భర్త విషయంలో భయం, భార్య విషయంలో భయం, పంట పండుద్దా లేదని భయం, వ్యాపారం ఫలిస్తుందా లేదనే భయం, పరీక్షలో పాస్ అవుతాడా లేదని భయం. ఇలాగ మనం చూస్తే అనేక రకాలుగా ఎన్నో రకాల భయం. అప్పుల భయం, లేదంటే ఒకవేళ అప్పిస్తే ఆ అప్పు ఆడు తీరుస్తాడో లేదో అనే భయం, ఇల్లు కట్టుకుంటామా అనే భయం, మా పనింతేనా అనేటటువంటి విధానాలు ఎన్నెన్నో రకరకాలుగా ఎన్నో ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అందరూ ఒకలాగా లేరు, అందరూ ఒక మనసుతో ఉండరు, అందరికీ ఒక రకమైన బాధలే ఉండవు, ఒక రకమైన నిందలే ఉండవు, ఒక రకమైన అవమానమే ఉండదు. ఎవరికి వాళ్ళే ఒక రకంగా మనం చూస్తే అందరికీ బాధలు ఉన్నాయి, అందరికీ ఇబ్బందులు ఉన్నాయి, అందరికీ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య ఎలాంటిది, ఆ ఇబ్బంది ఎలాంటిది, ఏ విధమైన బాధ అది, ఏ విధమైన నింద అది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనుషులు పెట్టు నిందకు నువ్వు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఎన్నో దూషణలు, ఎంతో అవమానం మనకన్నా ముందున్నటువంటి ప్రవక్తలు, వాటికి మించి మన యేసయ్య మనుషులుగా రక్తమాంసములను కలిగి మానవ స్వభావంతో మనిషి రీతిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరికన్నా ఎక్కడైనా ఎప్పుడైనా చెడు చేశాడా, చెడు మాట్లాడా, చెడును చూశాడా, చెడుగా ప్రవర్తించాడా, ఎవరినైనా అవమానకరంగా చేశాడా? నిజంగా ఒక విషయం మనం చూస్తే, పాపిని చూసినప్పుడు అమ్మా అన్నాడు, నువ్వు పిలవగలవా, నేను పిలవగలనా, మనం పిలవగలమని ఆ విధమైన ధోరణితో పిలుపు. అమ్మా అని పిలిచాడు, అయ్యా అని పిలిచాడు, ముచ్చటగా పిలిచాడు, మురుపుగా పిలిచాడు, ఎందరికో కోకొల్లలుగా ఆయన మేలు చేశాడు. భౌతికమైన విషయాలలో, ఆధ్యాత్మికంగా. కానీ ఆయనకు వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి? తర్వాతగా మనం చూస్తే ఆయన్ని పట్టుకోవాలి, చంపేయాలి, ఆయన్ని భూమి మీద ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళు ఎవరు అని అంటే, దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు కాదు, దేవుణ్ణి తెలియనటువంటి, దేవుని వాక్యం తెలియనటువంటి వాళ్ళు కాదు. దేవుని వాక్యం తెలియని వాళ్ళు పక్కనే ఉన్నారు. ఈయన జోలికి రాలేదు. మేలు పొందిన లేదో మేలు పొందారు, మేలు పొందకపోయినా ఆ పక్కనే ఉన్నారు. కానీ దేవుని వాక్యం తెలిసినటువంటి వాళ్ళు ఈయన మీద దాడి చేశారు. రాత్రికి రాత్రే 3 జడ్జిమెంట్లు ఎదుర్కొన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ విధానం చూస్తే ఒక ఆయన నేరస్తుడు అని నిరూపించడానికి అవి గ్రామాలలో రచ్చబండ్లైనా, ఒక నాయకుల దగ్గరైనా, పోలీసుల దగ్గరైనా, లేదు అని అంటే కోర్టులోనైనా దాని గురించి 2 లేక 3 సాక్షులు ఉండాలి. తన తరపున ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉండాలి. కానీ వీటన్నిటికీ కూడా వ్యతిరేకంగా అక్కడ కనబడుతుంది మనకి. దేవుడు ఇచ్చినటువంటి ప్రేరేపణ ఇది. కానీ దగ్గరకు వచ్చి ఈయన ఏ నేరం చేయలేదు, ఈయన ఎందుకు కొడుతున్నారు, ఎందుకు పట్టుకున్నారు అని చెప్పి ఎవరైనా మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు అని అంటారేమో. పేతురు అనే వ్యక్తి శిష్యుడు, ప్రథమ శిష్యుడు,
ఆయన దగ్గర కత్తి ఉంచుకున్నాడు. సందర్భాన్ని బట్టి బయటపడ్డది కత్తి. కానీ ఆయన మలుకు చెవి నరికేసినట్టుగా మనకు కనబడుతుంది. ఆ మలుకు చెవిని ఏదైతే ముద్దాయిగా ఉన్నాడో ఆయన వెళ్ళి ఆ చెవిని అంటించేశాడు. ఎలాంటి పని చేయొద్దు అన్నాడు. వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక కనబడకుండా అడ్రస్ లేకుండా ఉన్నాడు. కనబడినా సరే తన పక్షంగా రాలా. తన్ను తాను తప్పించుకోవటానికే పాటుపడ్డాడు తప్ప మరి యేసు ప్రభు కొరకు ఆయన ముందుకు వచ్చినట్టుగా కనబడటలేదు. తర్వాతకి ఎక్కడో కనబడతారు. యోహాన్ అని ఆ వ్యక్తికు ఆయన వచ్చాడు, అక్కడ ఉంచున్నాడు. తర్వాతకు చూస్తే స్త్రీలు కొంతమంది కనబడ్డారు. ఆ పక్కనే కన్న తల్లి మరియ కనబడింది. ఎవరన్నా సరే యేసుప్రభు పక్షంగా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కడు కూడా మాట్లాడలేదు. నిజం తెలుసు వీళ్ళందరికీ. ఈయన ఎవరికి అన్యాయం చేయలేదు. చేసిందల్లా మేలే, కీడేమీ చేయలేదు. ఎవరిని దోషంలో కూడా ఆయన ఆడలేదు. తొందరపడి ఏ విధంగానూ మాట్లాడలేదు. కానీ అలాంటి ఆయన జడ్జిమెంట్కి వెళ్ళాడు. ప్రధాన యాజకుల దగ్గర జరిగింది, పిలాతు దగ్గరికి వెళ్ళింది. ఇది నా సమస్య కాదు, నా దగ్గరికి కాదు రావాల్సింది, ఏ రోజు దగ్గరికి వెళ్ళమన్నాడు. ఏ రోజు దగ్గర తీసుకెళ్లారు. ఏ రోజు కూడా తిప్పి పంపించేశాడు. సరే నేను కాదులే పిలాతుని తీర్పు చెప్పమని. కానీ ఇక్కడ అర్థమైంది ఎవరికేనంటే పిలాతుకు కూడా అర్థమైంది ఈయన ఏ నేరము చెయ్యలేదు అన్న సంగతి. ఏ నేరము చెయ్యలేదన్న సంగతి పిలాతుకు అర్థమైంది. కానీ చెప్పుకునే వాళ్ళు ఉండాలి కదా. ఒక పక్క భార్య వచ్చింది, తన కల వచ్చిందంట. ఆ నీతిమంతుని జోలికి నీవు పావొద్దు అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ నీతిమంతుని జోలికి పావొద్దు అని చెప్పింది, కానీ దీనికి ఆధారం నాకు కావాలి కదా. వీళ్ళేమో దోషి అని అంటున్నారు, వీళ్ళేమో ముద్దాయి అని అంటున్నారు, చంపేయమని అంటున్నారు. కానీ ఏ విధంగా నేను తప్పించాలి అని చెప్పి ఎవరన్నా వస్తారా? సమూహం వస్తుందా? జనాలు వస్తారా? సాక్షులు వస్తారా? వీళ్ళందరి కోసం ఎదురు చూసుంటాడు బహుశా పిలాతు గారు. ఎవరో రాలా. ఈయన ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉండినప్పుడు ఆయనతో మాట్లాడతాడు. కొంత ఆయన తప్పించాలని కొరడా దెబ్బలతో ఆ రోజున యూదులు శిక్ష గనక 39 కొరడా దెబ్బలతో వదిలేద్దామని అనుకున్నాడు. అక్కడికి వల్లపడలా, అక్కడికి ఇలవలేదు ప్రియులు. కానీ ఆయన నీవు నోరు తెరిచి మాట్లాడు, నేను నిన్ను తప్పించగలవాడను, నేనేం చేయగలవాడను, శిక్షించగలిగిన వాడిని కూడా. నేను నువ్వు మాట్లాడకపోతే నీ తరపున ఎవరు రాలేదు, సాక్షులు రాలేదు, నీవు కూడా మాట్లాడకపోతే నేనేం చేయగలను? ఒకటే మాట అంటాడు, ఈ అధికారం కూడా నా వల్లే వచ్చింది నీకు అంటాడు. దేవునికి స్తోత్రం. అసలు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ ఒక్క మాట అయినా నువ్వు మాట్లాడవా? నేను వీళ్ళు చేస్తున్నటువంటి నేరాలన్నీ నేను చేయలేదని అనరాదా? ఏదో సాక్షుల పక్కన పెట్టి దీన్నన్నా కొంత శిక్ష తగ్గించే ఏర్పాటు చేస్తాను కదా. ఆయన ఏం చేయలేదు. ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. తర్వాతకి తెరిచిన మాట లేదు. అమ్మా మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం కాదు. ఇందుగా నువ్వు తెరిచింది మా నోరు? దీనికా తెరిచింది నువ్వు నోరు? వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కానీ వీళ్ళని క్షమించు, దీనికా నువ్వు నోరు తెరిచింది? అమ్మకు చివరి దశలో మేలు చేయాలని యోహానుకు చెప్పినందుక నోరు తెరిచింది? ఒక దొంగను కాపాడినందుక నీకు నోరు తెరిచింది? చూడండి ఆ దయామైన యొక్క గుణగణాలు చూడండి, ఆ జాలి కలిగిన వాని మనసు చూడండి ప్రియులారా. అలాంటి వాని మీద ఎన్ని కొరడా దెబ్బలు పడ్డాయి, ఎన్ని అపనిందలు, ఎన్ని నేరారోపణలు. ఇంకొక రకంగా చూస్తే ఈ పాపము నా మీద నా బిడ్డల మీద లేకుండా గాక అని పిలాతు అన్నాడు. నీ మీద వేసుకోమని అన్నాడా పిలాతు? వీళ్ళేమన్నారు అంటనే కల్పించుకుని అది మా మీదను
మా పిల్లల మీద మేమేమన్నా అయిపోని అతన్ని మాత్రం ఇప్పుడు ఈ రోజున ఏం చేయాలి? వాళ్ళకి తెలుసు ఈయన తప్పు చేయలేదన్న సంగతి. ఏ రోజుకు తెలుసు ఇతడు సిలువకి ఎక్కగలిగిన తప్పేం చేయలేదని. ఆ దొంగకు తెలుసు నువ్వు నేను నేరస్తులమే, కానీ అతను ఏ నేరం చేయలేదన్న సంగతి దొంగ తెలుసుకున్నాడు. ఈ శిక్షించగలిగినటువంటి పిలాతు తెలుసుకున్నాడు. ఇతనులు ఏ దోషము కనబడలేదు, నాకు కనబడటలేదు. మీరు మాట్లాడుతున్నారు కానీ అది నిజం కాదన్న సంగతి మీకు తెలుసు, అది నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఎవరికి తెలుసు అది నిజం కాదు? నిజం కాని మాటలు చెప్తున్నారు మీరు. అన్యాయంగా ఒక నిరపరాధిని శిక్షించేయాలని, అన్యాయంగా ఒక దోషిగా ఇన్ని చిత్రీకరించాలని మీరు చేస్తున్నటువంటి మూకుమ్మడి దాడి అన్న సంగతి నాకు తెలుసు. అయినా నేనేం చేయలేను. నోరు తెరివయ్యా, నువ్వు నోరు తెరివయ్యా, నేను తెరవనయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తెరవలేదు. ఆయనకి నిందలెన్ని, అవమానాలెన్ని. ఒక రకంగా చూస్తే ఆ విషయాల్లో ఆలోచన చేస్తుంటే నా రక్తం మరిగిపోతూ ఉంటుంది. ఒక్క మాట ఆయన మాట్లాడాడు అంటే, ప్రియదేవుని బిడ్డలారా, ఒక్క మాట ఆయన మాట్లాడలేదు. ఆ అధికారం గనక, ఆయన నోటి మాట నెరవేర్పు గనక ఏదైనా కానీ, ఎందుకు పనికిరానటువంటి వాడివి వెనక నుంచి తన్ని ప్రవశించమంటావా? ముఖం మీద ఉమ్మోస్తావా? నీ ఇంటినేదో ముంచేసినట్టు పగబెట్టుకున్నట్టు కొడతావా? కొరడాలకి గలామలు లాంటి పెట్టుకుని ఏం చేశాడయ్యా? అతను ఉగ్రవాద? బాంబులు పిలిచాడా? ప్రాంతానికి అన్యాయం చేశాడా? మీ నోటికాడు కూడా లాక్కున్నాడా? ఏం చేశాడయ్యా ఆయన? ఇంత పగెందుకు? సిలువను మోపిస్తూ పడిపోతూ ఉంటే ఆయన మళ్ళా లేపు కొట్టి మళ్ళీ ఎక్కిస్తారా? రక్తం ముద్దగా మార్చేశారే. అక్కడ సిలువ మీద ఎక్కిస్తే అక్కడ అపహాస్యం చేస్తారా? అవహేళన చేస్తారా? ఎంత దారుణమైన పరిస్థితులండి, ఎంత దారుణమైన ఈ విషయాలను మనం గుర్తు చేసుకుంటున్నాం. అంతకన్నా అవమానం పొందుతున్నామా? మనం అపకీర్తి పొందుతున్నామా? యేసు ప్రభు మానవాళి కోసం రక్తం పెట్టడానికి, ప్రాణం పెట్టడానికి, విమోచన కోసం ఆయన వచ్చాడు. క్రయధనంగా ఆయన రక్తం చెల్లించి మనల్ని కొనుక్కున్నాడు. అది ఆయనకే తగును, అది మనకు తగదు. ఆయన లాంటోళ్ళు మనం కాదు. మనం ఉద్రేకం కలిగిన వాళ్ళమే. ఆయన దేవుని కుమారుడు నూటికి నూరుపాడు, ఆయన మనిషి కుమారుడు నూటికి నూరుపాడు. మనం మనిషి బిడ్డలమే. ఇలాంటి విషయాలు ఎదురైనప్పుడు మీకు ఆలోచింపజేస్తున్నాను. ఎంతమంది కుటుంబాలతో సహా చనిపోలేదు. భార్యాభర్తలు కలిసి పగోళ్ళని చంపినట్టు బిడ్డలను చంపేసి ఉరి పెట్టుకుని చచ్చిపోయినటువంటి వాడు, పట్టాల మీద పండుకొని కుటుంబ సమీపంగా ఎంతమంది చచ్చిపోలేదు? ఒక వ్యక్తి మూలంగా, అప్పుల మూలంగా. ఇలాగ మనం చూస్తే ఎన్ని అవమానాలు, ఎన్ని రకాలుగా. ఎంతమంది చనిపోలేదు, ఎంతమంది చనిపోతులేదు ఇప్పుడు వరకును. ఈ అప్పులు ఎలా కట్టాలి అని అప్పులోళ్ళు వచ్చిన మాటలకే రోజు పేపర్లో వస్తున్నటువంటి విషయాలే, రోజు టీవీలో, ఫోన్లో వస్తున్నటువంటి విషయాలు. దేనిని బట్టి? ఒక రకంగా దెబ్బైనా తట్టుకోగలరు కానీ నోటు మాటను తట్టుకోలేరు చాలామంది. ఆ మాట కోసం చచ్చిపోతున్నారు, ఆ మాట కోసం చచ్చిపోయారు.
కానీ ఇలాగ మనం చూసుకుంటే యేసు ప్రభు ఎంత అవమానింపబడ్డాడు. దీనికి ఈ విషయంలోనూ ధైర్యం చెప్తున్నాడు యేసయ్య. అప్పుల పాలయ్యావా, నిందలు పడుతున్నావా, పక్కవాళ్ళు నువ్వు బలహీనమైన కుటుంబం అని, ఎన్నికలేని దానివని, ఎన్నికలేనివాడు అని రకరకాలుగా దాడి చేసి మాట్లాడేటటువంటి పరిస్థితులు ఉన్నాయే. బిడ్డల వల్ల ఎదురయ్యి, తండ్రి వల్ల ఎదురయ్యి, తల్లి వల్ల ఎదురయ్యి, భార్య వల్ల ఎదురయ్యి, భర్త వల్ల ఎదురయ్యి, ఇలాంటి విషయాలు చూస్తే ఎంతోమంది ఆ యొక్క అవమానానికి గురైపోయి చనిపోతున్నారు. అందసందాలను బట్టో, రూపురేఖలను బట్టో, వాళ్ళ యొక్క కుటుంబ స్థితిని బట్టో, తీరును బట్టో ఎంతో మంది అవమానకరంగా చేసేవాళ్ళు లేకుండా ఉన్నారు ఈ రోజున. దేవుడు అన్నాడు, ఒక పేదలను నువ్వు నిందిస్తే నీ సృష్టికర్తను నిందించినట్లే అన్నాడు. వాడు పేదని నిందిస్తావా? వాడు తరపున, వాడు పక్కన ఎవడో లేడని, రాడని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అలాంటి మాటలు మన దగ్గర ఉంటే కట్టుబెట్టాలి. అలాంటి అవమానకరమైన పరిస్థితులు ఉంటే నువ్వు ఎదుర్కోవాలి. ఇక్కడ విధానం చూస్తే మొదటి 2 మాటలు 3 పాయింట్లుగా మనం ఈ మాటలు తీసుకోవచ్చు. ఒకటి, నీతిమంతులు. ఏముందమ్మా అక్కడ చదవండి. నీతిని అనుసరించు వారలారా. దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం ఒక చట్టం, ఒక నిబంధన, ఒక తీర్మానం. దానిలో ఏమని ఉందంటే నువ్వు నీతిని అనుసరించాలి. నీతిని అనుసరించటం అంటే నువ్వు ఇతరులది ఏమీ తీసుకోకూడదు. దొంగతనంగా కానీ, దౌర్జన్యంగా కానీ, దుర్మార్గంగా కానీ ఎవరిది ఎక్కడ ఎప్పుడు తీసుకోకూడదు. నువ్వు దొంగలించకూడదు. మీరు చెయ్యకుండా మీ మీద నిందలేసినా సరే, మీ మీద అవమానకరమైన పరిస్థితులు జరిగినా సరే వాటిని మీరు తట్టుకోండి, తాలుకోండి. ఎందుకంటే మీ మనస్సాక్షికి తెలుసు, మీకు తెలుసు, అది దేవునికి తెలుసు. ఇక్కడ అంటున్నాడు, నీతిని అనుసరించు వారలారా. నా మాట వినండి. నీతిని అనుసరించు వారలారా. ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు, ఏమనుంది? నీది కానిది ఏరే వాడి భార్యను కానీ, వాడి ఎద్దును కానీ, వాడి గాడిదను కానీ దేన్ని ఆశించవద్దు. అసలు తీసుకోవటమే కాదు, ఆశ కూడా నీకొద్దు, ఆశ కూడా నీకొద్దు అన్నాడు. తర్వాత మాట, నా బోధను హృదయమందు ఉంచుకొని. 2వ పాయింట్ అంటే నా బోధను నీ హృదయమందు ఉంచుకోవాలి. దీనికి ఒక వచనం నేను చూపిస్తాను చూడండి. 37వ కీర్తన 31వ వచనం చదవండి అమ్మా. వారి దేవుని ధర్మశాస్త్రము, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది, వారి హృదయములోనున్నది. వారి అడుగులు జారవు, వారి అడుగులు జారవు. దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది. ఎక్కడుందంట? వారి హృదయములో ఉన్నది. ఈ వాక్యాన్ని బట్టి 2 రకాల మేలు కలుగుతుంది. ఈ వాక్యము మొట్టమొదటిగా చేసేది ఏంటంటే ఆధ్యాత్మికంగా మనకు దేవునికి దగ్గర చేస్తుంది. ఇది దగ్గర చేసేంటే ఎంత దగ్గర చేస్తుంది అంటే యేసయ్య దగ్గరే ఉండేటట్టు చేస్తుంది. విద్య చేయలేదు. ఏంటి ఎంత లాభం, ఎంత మేలు అనేది ఈ వాక్యం పరలోకమందు ఉంచుతుంది. యుగయుగాలు కూడా యాతన పడకుండా చేస్తుంది. ఇక 2వది చేసేది ఏంటంటే, ఇంతకుముందు విద్యను గురించి అన్నామే, భక్తిపూర్వకంగా దేవుని వాక్యం హృదయం అందించుకున్న వాడికి మేలు జరుగుద్ది. దేవునికి స్తోత్రం. చెరువులు పండుతాయి, చేను పండుద్ది, కష్టాలు తీరుతాయి, సమస్యలు తీర్చబడతాయి. వీటిలో పొందినటువంటి లబ్ధిని దేవుడు చేసిన దాన్ని బట్టి ఎవరికొకళ్ళకి మేలు చేయొచ్చు మన చేతులతో మనమే. చూడండి, వాక్యాన్ని బట్టి ఎన్ని రకాలుగా మేలుందండి. నీ వాక్యము నన్ను బ్రతికించు, నా బాధలు అదే నాకు నెమ్మది కలిగించును. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు అది వెలుగు. నీ వాక్యం ఎక్కడ ఎల్లడగునో అక్కడ తెలివి లేని వారికి
తెలివి పుడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చేసే మేలిది. దేవుని వాక్యాన్ని హృదయమందు ఉంచుకోవాలి. నీ సోది కవర్లు, మన సోది కవర్లు ఏ విధంగానూ నష్టాన్ని తప్ప లాభాన్ని చెయ్యు. మరింకొక రకంగా చూస్తే ప్రియులరా, మనం చూసేది ఏదైనా సరే ఆసక్తికరమైనది, ఏది చూసినా ఏది చేసినా ఏది ప్రయోజనకరమైనది కాదు. దేవుని వాక్యం మాత్రమే మనకు ప్రయోజనమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఎక్కడ ఉంచుకోవాలంట? హృదయం మంది ఉంచుకోండి, వాక్యాన్ని నేర్చుకోండి. ఇంకోటి ఏంటంటే కంఠభూషణంగా వాటిని ధరించండి. నీ నొసటికి బాసికము వలె, నీ నడుమునకు వడ్డాణము వలె, నీ చేతికి సూచన వలె. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ వాక్యంతో మీరు ఉండండి. పాపంలో పడిపోవటానికి ఆస్కారం ఉండదు. మీకు లాభం కలుగుద్ది, మేలు కలుగుద్ది. ఒకటి నీతి కలిగి ఉండండి, రెండవది వాక్యాన్ని కలిగి ఉండండి. నా వాక్యం మీ హృదయంలో దాచుకోండి, దాచుకోండి. ఇంకొకటి ఏంటంటే నా వాక్యము మీ హృదయం అనే పలక మీద రాసుకోండి. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాటలు! నీ హృదయం మీద రాసుకో అని చెప్పి దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట. చివరి మాట, మనుషులు పెట్టు నిందకు మీరేం చేయొద్దంట? భయపడకుడి. మనుషులు పెట్టు నిందకు మీరు భయపడకుడి. ఇంకొక మాట, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. అదే యెషయా గ్రంథం 41:14 వచనం చదవండి. పురుగు వంటి యాకోబు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, భయపడకుడి. నేను నీకు సహాయం చేయుచున్నాను, నేను నీకు సహాయం సహాయము చేయుచున్నాను అని యెహోవా అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే, పరిశుద్ధ దేవుడే. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడే పట్టుకుని యాకోబుని ఏమంటున్నాడు? ఆ సంతానాన్ని, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు మీరు భయపడొద్దు. దేవునికి స్తోత్రం. పురుగు వంటి వాడివే, పురుగు వంటి దానవే. ఈ లోకంలో మనం పురుగుల్లాగానే కనబడుతున్నాం. మీరేదో పెద్ద శక్తివంతులు, నేనేదో శక్తివంతుడిగా మనం ఫీల్ అవ్వ అవసరం లేదు. అలనాడు దావీదు అన్నాడు, నేనేమై ఉన్నాను? ఓటికుండను. ఈ ఓటికుండనే ఎవరైనా కొంటారా? పనికి రాని కొండను నేను అన్నాడు ఆయన. నేను మిన్నల్లిని అన్నాడు. ఇంకొక మాట ఏమన్నాడు? అది చచ్చిన కుక్కని, కుక్క అంటేనే నీకు భయం, బాధ. కుక్క అంటేనే నాకు బాధ. మళ్ళీ అందులో చచ్చిన కుక్క అంటావా? మొరగలేని కుక్క అంటావా? చూడండి ఎలా పోల్చుకున్నాడో దావీదు. దేవుడు కూడా యాకోబుని ఏమంటున్నాడు? పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, మీరు భయపడొద్దు, సహాయము చేయవాడును నేనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, హాస్పిటల్లో బాంబు వేసేసారని అయ్యో ఎంతమంది చనిపోయారో, ఏం జరిగిపోయిందో. ఒక ఆయన అన్నాడు నాతో, దేవుని ప్రజల వాళ్ళు, దేవుడే వారిని కాపాడతాడు. చివరిగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనాన్ని చదువు. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏదియు బయలుపరచబడక పోదు, రహస్యమైనది ఏదియు తెలియబడక పోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ విషయం చూస్తే మీరు వారికి భయపడద్దు. ఏమండి, ఎందుకండి భయపడి బీపీలు షుగర్లు పెంచుకుంటారు? ఎందుకంటే భయపడి టెన్షన్ తెచ్చుకుంటారు? కానీ దేవుడే చెప్పాడు, భయపడొద్దు. ఈ మాట ఎన్ని మారులు ఉంది అనంటే బైబిల్లో 365 + 366 సార్లు బైబిల్లో ఉన్నాయి. ప్రతిరోజు చెప్తున్నాడు, నువ్వు దేన్ని బట్టి భయపడుతున్నావు, దేన్ని బట్టి కలత చెందుతున్నావు. ఇప్పుడు నీ కుటుంబ వ్యవహారాలలో నువ్వున్నటువంటి పరిస్థితులు, నీవున్నటువంటి పరిధిలో ఎవరిని బట్టి నిందింపబడుతున్నావు, ఎవరిని బట్టి హేళన చేయబడుతున్నావు?
ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వారు కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. దేవుడు నీకు బలమై ఉన్నాడు, దేవుడు నీకు అండై ఉన్నాడు, దేవుడు నీకు ఆశ్రయమై ఉన్నాడు. దావీదు ఆయన నాకు దుర్గము, నా శైలము, నా కొండ, నా కోట, నేను ఎందుకు భయపడాలి? నీ దుడ్డికరయు నీ దండము నన్ను ఆదరించును. నీవు నన్ను కాపాడేవాడవై ఉండగా ఎందుకు నేను భయపడాలి? అనేకులు చూస్తుంటే అలనాడు మిడతల్లాగా ఇశ్రాయేలును కాపాడినట్టు నువ్వు కనపడవచ్చు. లోకస్తులకు అంత మాత్రం నువ్వు భయపడవసరం లేదు. వాళ్ళు ఏదో భయపెట్టినందువల్ల నువ్వు భయపడనవసరం లేదు. అట్టని వాళ్ళ మీదకి నేను భయపడను అని వెళ్ళి గొడవకెళ్ళవని నేను చెప్పట్లా. నీకు నువ్వు ధైర్యంగా ఉండు. ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో నీ కుటుంబం ఉన్నా, భర్తగా నీవైనా, భార్యగా భార్య స్థానంలో ఉన్న వ్యక్తి అయినా, వాళ్ళకి కలిగిన బిడ్డలైనా సరే దేవుడు మమ్మల్ని ఆదరిస్తాడు. దేవుడికి మాకేం వాగ్దానం చేశాడు? ఆయన మమ్మల్ని కాపాడుతానని చెప్పాడు. కాపాడబడటం అంటే నీకు అన్నీ ఉంటాయి అంతే. యెహోవా నా కాపరి అంటే కాపాడబడటం అనేది కాదు, నీకు లేమి లేకుండా చేస్తాడు. నీకు అప్పులున్నాయా, సమస్యలున్నాయా, నిందింపబడుతున్నావా, ఏళన చేయబడుతున్నావా, అవమానింపబడుతున్నావా, రోగివై ఉన్నావా, బలహీనురాలువై ఉన్నావా, దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి తెలియజెప్పు. ఒకటి నేను కోరుకునేది దేవుని వాక్యాన్ని మీరు నీతిగానే ఉండండి. రెండవదిగా దేవుని వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకోండి. వాక్యం ద్వారా మిమ్మల్ని ఆత్మీయంగా బ్రతికిస్తాడు, భౌతికంగా బ్రతికిస్తాడు. అన్నా వాళ్ళే చిగ్గుపడే రోజు ఒకటి వస్తుంది. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఆయన ఎక్కడ నిన్ను విడువను, ఎన్నడు ఎడబాయను అని మళ్ళీ ఆ మాట ఏముంటుంది తర్వాత? ఆయనే చెప్పాను కదా. చదవలేదా మీరు? ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడు కదా, నేను కదా చెప్పింది. నిన్ను ఇడువను, ఎన్నడు ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఏ పరిస్థితుల్లో ఉన్నావు సహోదరుడా, ఏ స్థితిగతుల్లో ఉన్నావు సహోదరి, అందరం ఇక్కడ దృఢమైన మనసును తెచ్చుకుందాం. బలమైన ఆయన వాక్యాన్ని మనలో ఉంచుకుందాం. ఆయన కొరకు జీవిద్దాం. ఈ బాధలు, సమస్యలన్నీ తీరిపోయి సకలాదరణ, సకల ఆరోగ్యం, సకల క్షేమము, నిత్య జీవము ఆయనే మనందరికీ కలుగజేయునుగాక.